డే 10 24 డేస్ ఆఫ్ ఛాలెంజ్. వెల్కమ్ టు వీఈ కలెక్షన్స్. వీఈ కలెక్షన్స్‌లో ఈరోజు చూపించబోతున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కస్టమైజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి హియర్. దిస్ ఈస్ బ్యాక్ నెక్. డోరీ హ్యాంగింగ్స్ ఇవ్వలేదండి దీనికి. ఎందుకంటే ఓపెన్ లేదు కాబట్టి డోరీ హ్యాంగింగ్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు దీనికి. బ్యాక్ నెక్, బోట్ నెక్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఎ సింపుల్ ఫ్రంట్ నెక్. మీకు నాకు ఈ లైటింగ్‌తో ప్రాబ్లమ్ అవుతుందండి. లైటింగ్ నాకు అస్సలు సపోర్ట్ చేయట్లేదు. సో, సూన్ నేను ఒక మంచి లైట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను ఈ జ్యువెల్లరీ చూపించాలనుకున్నా, ఏ వర్క్ చూపించాలనుకున్నా కూడా అసలు ఇందులో ఉన్న అందాన్ని కనిపించనివ్వట్లేదు. నార్మల్ లైట్ ఏస్తేనేమో ఇందులో అసలు దానికేమో షేడ్ సరిగ్గా రావట్లేదు. అండ్ ఇది మంచిగా చూపిద్దాము అనంటేనేమో ఈ లైట్ సపోర్ట్ చేయట్లేదు. సో, నాకేదన్నా మంచి లైట్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఇదేదో ప్రస్తుతానికి ఒక నార్మల్ లైట్ ఉంటే అది దాంతోనే అడ్జస్ట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ ఎ సింపుల్ ఫ్రంట్ నెక్ అనమాట. డిజైన్ చాలా బావుంటుంది. మీకు ఎలా కనిపిస్తుందో గానీ ఈ లైటింగ్‌కి డిజైన్ మాత్రం చాలా హైలైటింగ్‌గా ఉంటుందండి. దీస్ ఆర్ ద హ్యాండ్స్. నా మంచి మంచి వర్క్స్ అన్నిటికి అసలు లైటింగ్ షేడ్ రాక, లైటింగ్ పడక అస్సలు మంచిగా కనిపించట్లేదు. ఆల్ ఓవర్ డిజైన్. ఇది కూడా ఆల్మోస్ట్ బయట రియల్‌గా చెప్తున్నానండి. మనమేదో తక్కువకిస్తున్నాం అన్నట్టు కాదు. అసలు వాళ్ళెందుకు అంత ఎక్కువకిస్తున్నారో నాకర్థం కావట్లేదు. ఇది బయట 2000 పెట్టి కస్టమైజ్ చేస్తున్నారు. 2000 కూడా అంతైతే నేను పెట్టను. నార్మల్‌గా ఒక 1200-1500 మధ్యలో అయితే దీనికి పెట్టగలుగుతాను. కానీ మన దగ్గర మంచి ప్రైసింగ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు. ఫాలో అవుతున్న వాళ్ళకి, మన దగ్గర కస్టమైజ్ చేయించుకునే వాళ్ళకి 650 రూపీస్ మాత్రమే అనమాట. ఓన్లీ కస్టమైజేషన్ ప్రైస్ అండి నేను చెప్తుంది. షిప్పింగ్ ప్రైస్ కాదు, క్లాత్ ప్రైస్ కాదు. ఓన్లీ వర్క్ ప్రైస్ అనమాట. దీన్ని డిజైన్ చేసే ప్రైస్. మళ్ళీ కుందన్స్‌కి ఎక్స్‌ట్రా తీసుకుంటారా అంటే అది ఏముండదు. ఫినిషింగ్‌గా మీకు లాస్ట్ డిస్పాచ్ చేసే ముందనేది నేను ఫోటో పెడతాను. తర్వాత మీరు పేమెంట్ చేసేస్తే నేను డిస్పాచ్ చేస్తా అనమాట. సో, మీకు కూడా ఎవరికన్నా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే మా వీయూ కలెక్షన్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్.